ప్రస్తుత కాలంలో కోవిడ్ తర్వాత కాలంలో ఇంట్లో ఉండాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ గురించి మనం ఆలోచిస్తే దీన్ని మనం 2 విభాగాలుగా ఆలోచించవచ్చు. ఇంట్లో ఉండాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్, ఇంట్లో ఉండాల్సినటువంటి మందులు. ఈ రకంగా మనం కనుక ఈ రెండింటిని విభజిస్తే, మందులు మన ఇంట్లో ఏ మందులు ఉండాలి అనేది మన ఇంట్లో ఎవరు ఉంటున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి అనే దానిపై ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. అంటే పిల్లలు ఎక్కువగా ఉంటున్నారా, మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారా, సీనియర్ సిటిజన్స్ 65 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారా అనే దాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. బట్ జనరల్గా చెప్పుకోవాలి అనుకుంటే మందుల విషయంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఇంట్లో పెట్టుకున్నటువంటిది పారాసిటమాల్. జ్వరాలకి, ఒళ్ళు నొప్పులకి ఎక్కువ ఇబ్బంది లేకుండా రోజుకి 2 గ్రాములు దాటనంత వరకు 60 కేజీలు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెట్టినటువంటి బెళ్ళల్లో ఇది ఒకటి. అలానే అలర్జీల కోసం కామన్గా దొరికేటువంటి సెట్రజిన్ కానివ్వండి, అలెగ్రా, ఫెక్సోఫెనడిన్ లాంటి మాత్రలు కానివ్వండి, ఇటువంటి మాత్రలు కూడా తరచూ మనం ఇంట్లో ఎక్కువగా చూస్తుంటాము. ఇవి కూడా వాటిని అర్థం చేసుకొని ఎక్కువగా వాడకపోతే, ఏదన్నా పురుగు కుట్టింది లేదా ఏదన్నా దురదలు వస్తున్నాయి, టెంపరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు నిరపాయంగా జనరల్గా వీటిని వాడుకోవచ్చు. అలానే ఇంట్లో హార్ట్ జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పక్షంలో ముఖ్యంగా ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటిది సార్బిట్రేట్ లాంటి మాత్రలు. చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి కానీ ఇలాంటి వచ్చినటువంటి సందర్భాల్లో నాలుక కింద పెట్టుకోవడానికి దాన్ని అది చెస్ట్ పెయినా కాదా అని పరీక్ష చేసుకోవడానికి ఇంకో రకంగా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. అలానే ఇంట్లో ఉండాల్సినటువంటి మాత్రల్లో ఒక ఆస్ప్రిన్ బిళ్ళ. హార్ట్ అటాక్ అని సీరియస్గా అనిపిస్తున్నటువంటి వాళ్ళు, దాన్ని కొంచెం తెలిసినటువంటి వాళ్ళు ఇంట్లో ఇవ్వగలిగినటువంటి మాత్ర, డాక్టర్ని సంప్రదించి లేదా ఎమర్జెన్సీ ట్యాబ్లెట్లా ఇవ్వగలిగినటువంటి మాత్రల్లో ఇది కూడా ఒకటి మనం చెప్పుకోవచ్చు. పిల్లలు కనుక ఇంట్లో ఎక్కువగా ఉంటుంటే విరోచనాలు ఇటువంటి వాడే ప్రోబయాటిక్స్, రకరకాల ప్రోబయాటిక్స్ దొరుకుతున్నాయి. సో ఈ ప్రోబయాటిక్ బిళ్ళలు కానివ్వండి, అందరికీ పనికొచ్చే బి కాంప్లెక్స్ మాత్రలు కానివ్వండి, ఇవి జనరల్గా మనం ఇంట్లో పెట్టుకునేటువంటి మాత్రలు. ఇక ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి ఎక్విప్మెంట్ గురించి కనుక మనం ఆలోచిస్తే, పిల్లలు ఉంటే కనుక థర్మోమీటర్, తర్వాత దెబ్బలు తగిలితే కట్టేటువంటి చిన్న చిన్న బ్యాండేజ్లు, దెబ్బలు కట్స్ కానీ ఏదైనా గీసుకుపోయినా కానీ ఇలాంటి అప్పుడు వాడేటువంటి పావిడోనైడిన్ లాంటి పదార్థాలు, లేదా సెట్రిమైడ్, సావ్లాన్ లాంటి పదార్థాలు. అలానే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటుంటే కనుక, ముఖ్యంగా షుగర్ జబ్బు పడిన వాళ్ళు ఇంట్లో ఉంటుంటే గ్లూకోమీటర్, ఒక తమంతలు తాము మెజర్ చేసుకోదగినటువంటి ఒక బీపీ ఆపరేటస్. అలానే ఇంకొంచెం సీనియర్ సిటిజన్స్ లేదా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, పర్టికులర్గా ఆస్తమా కానీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒక నెబ్యులైజర్, ఒక పల్స్ ఆక్సిమీటర్, అందరికీ పనికొచ్చేటువంటి ఒక థర్మామీటర్, ఇటువంటివి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుంటే చిన్న చిన్న విషయాలు డాక్టర్ని సంప్రదించేంత వరకు వాళ్ళంతలో వాళ్ళ అవేర్నెస్ పెంచుకోవటం కానివ్వండి, వాళ్ళ జబ్బుని సరిగ్గా మానిటర్ చేసుకోవడం కానివ్వండి, డాక్టర్ గారికి చెప్పేటప్పుడు ఖచ్చితమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విషయాన్ని చెప్పడం కానివ్వండి, దీనివల్ల చెప్పేటువంటి లాభాన్ని వాళ్ళు పొందొచ్చు. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.